సో విజయవాడ వెళ్తుంటే ఒక దాబా లాగాం. ఆల్రెడీ శ్రీవాణి నీపై వెళ్ళి ఆర్డర్ చేసుకొని పాత బస్తీలోని ఈ పానీపూరిని రుచి చూడని జన్మెందుకురా. హాల్ టూర్, బాత్రూమ్ టూర్. మేడమంతే ఛానల్ ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారేవా విక్రమ్ ఛానల్ అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. ఎమోషనల్ డామేజ్. దా బా అంటే ఏం తెలుసా మీనింగ్? దా అంటే దగ్గు వస్తుంది, కానీ బా అంటే బాగుంటది. మొత్తానికి సూపర్ విజయవాడ అన్నట్టుంది. ఈ రూమ్ కూడా నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఆ క్లాసికల్, ఆ భంగిమలు అలాంటివి ఏం చూపించుకో. వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకోసం ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఇన్ని లారీలు, ఇన్ని కార్లు, ఇన్ని బస్సులు, రోడ్డు మీద ప్రయాణించి ఇన్ని అయ్యో హెవీ లోడర్లు ఇవన్నీ వెళ్తున్నాయంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఒక హైవే మీద ఉన్నాను. అది కూడా మనందరం రెగ్యులర్గా ట్రావెల్ చేసే, మనందరికీ ఎంతో ఇష్టమైన విజయవాడ హైవే. ఎస్ యాక్చువల్గా రేపు మంగళగిరిలో ఒక శారీ షాప్ ఓపెనింగ్ ఉందన్నమాట. సఖీ శారీ షాప్ ఓపెనింగ్. దానికి నేను శ్రీవాణి వెళ్తున్నాము. అండ్ మాతో పాటు సరదాగా మా ఫ్రెండ్ నీపా కూడా వస్తా అంటే వెళ్తున్నాము. అయితే ఎప్పటి నుంచో మీకు చాలాసార్లు తెలుసు కదా, నేను ఫ్లైట్ ఎక్కితే డెఫినెట్గా విండో సీటు, మ్యాగీ అంటే ఇష్టం. అలా నాకు కొన్ని 20 ఏళ్ళ నుంచి మేము ఈవెంట్స్ చేస్తున్నాము. సో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి వైజాగ్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఏలూరు, శ్రీకాకుళం, ప్రతి చోటకి. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే 100కి 100 అంటే 100కి 100 సార్లు కూడా ప్రతిసారి నాకు వెళ్తుంటే హైవేలో దాబాలో కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వడం చాలా ఇష్టం అండి. నిజంగా చెప్తాను. అంటే దాబాలో రోటీ కానీ, ఎగ్ బుర్జీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఆమ్లెట్ కానీ, ఈ టేస్ట్లు ఏ దాబాలోనే బాగుంటాయి అనమాట. సో విజయవాడ వెళ్తుంటే ఒక దాబా లాగాం. ఆల్రెడీ శ్రీవాణి నీపై వెళ్ళి ఆర్డర్ చేసుకొని నేను జస్ట్ కెమెరా కార్లో నుంచి తీసి వ్లాగ్ చేద్దాం వద్దు అని ఆలోచించి లోపల వాళ్ళు ఆర్డర్ చేసి తినేస్తున్నారు కూడా. సో లోపలికి చూద్దాం. మొత్తానికి నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో రేపు మేము ఫస్ట్ విజయవాడకి వెళ్తున్నాము. అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం. సో విజయవాడ వెళ్ళే జర్నీ, అక్కడ రూము, ఆ రూమ్ బాగుంటే రూమ్ టూర్ చేసేస్తాను మీకోసం. సో ఈ వ్లాగ్ ఇలా స్టార్ట్ చేస్తాను. మొత్తానికి వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తున్నారో చూద్దాం పదండి. అంటే యాక్చువల్లీ నేను నీపని అడిగాను అనమాట, ఎప్పుడైనా జర్నీ చేసి ఇలా తిన్నావా అంటే లేదన్నయ్య అని, ఎప్పుడు నాకు ఈ అవకాశం రాలేదండి. సో డెఫినెట్గా ఇక్కడ అండా బుజ్జి అండ్ రోటీ ఈ టేస్ట్ చూపించడానికి నీపని తీసుకొచ్చాను. అండ్ శ్రీవాణి నీప చూడండి ఆల్రెడీ ఫుల్ ఆర్డర్. శివం గారు నమస్కారం అండి. నీప గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరికారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వారేవా విక్రమ్ ఛానల్కి హాయ్ చెప్పండి. హలో అండి, హాయ్, వెల్కమ్ టు వారేవా విక్రమ్ ఛానల్. నేను వారేవా విక్రమ్ పిల్లాన్ని. వారేవా విక్రమ్ చిల్లిని కండిపా సూపర్. నీ పిల్లకి తల్లివి. చూసారా ఇలా ఆల్రెడీ పన్నీర్, చికెన్, రోటీ, సో ఆమ్లెట్లు అన్నీ ఆర్డర్ చేసుకున్నారు, కుమ్మేస్తున్నారు. నీపా ఎలా ఉంది చెప్పి ఈ ఫీలింగ్? జర్నీ చేస్తూ దాబాలో ఆగి తిన్నాం. చాలా లైక్ ఎలా వేడిగా లైక్ ఫ్రెష్ ఫుడ్ తినడం, అది ఈ టైంకి తినడం లైక్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వేరే లెవెల్ గా ఉంది. అంటే దాబాలో గొప్పతనం ఏంటంటే వీళ్ళు స్పాట్ లో ఇప్పుడే వండిస్తారు మనకి. అదే హాట్ గా లైక్ సమ్మర్ నాకు ఇలా దాబాస్ లో తినడం అనేది చాలా ఇష్టం అన్నమాట. ఓ టైం చూపిస్తున్నావా? ఓకే. యా 12:30 కన్నా నేను తినడం ఇలా ఐ మీన్ అలవాట్లేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఇలా తినడం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. లైక్ ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ మేము బేసికల్ గా కరోనా ముందు వరకు రెగ్యులర్ ఈవెంట్స్ చేసేవాళ్ళం అన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు చక్కగా దాబాస్ లో మాకు చాలా తర్వాత ఈవెంట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఇంకా మేము కూడా అంటే మాతో పాటు ఎంతమంది ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది తీసుకెళ్ళినా సరే అందరూ ఇదే ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా దాబాలో కూర్చొని నైట్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినుకుంటూ మాడుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. 5 స్టార్ హోటల్లో తినే ఫుడ్ కన్నా దాబాల్లో కూర్చొని ఇలా వేడివేడి రోడ్ సైడ్ కూర్చొని, అందుకే అప్పట్లో పాట ఉంటుంది కదా, పాత బస్తీలోని ఈ పానీపూరిని రుచి చూడని జన్మెందుకురా. బేసికల్ గా రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టం. యా నేను కూడా రోడ్డు సైడ్లోని దాబా ఫుడ్ని తినలేని జీవితం ఎందుకురా అన్నట్టు. యా దాని తర్వాత వేరే ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా నాకు రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టం. ఎస్ రోడ్ సైడ్ ఫుడ్ ఈజ్ ది బెస్ట్.
ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మా కరోనా అందుకే రాలేదేమో. సో హట్టా కట్టా ఎక్కడ పడితే అక్కడ తినేసిన వాళ్ళే మాకు ఇమ్యూనిటీ బాగా పెరిగినట్టుంది. అలానే రోడ్ సైడ్ ఫుడ్ తినకండి, ఎందుకంటే కొంతమంది పడదు. బట్ మేము 20 years నుంచి ఈవెంట్స్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అది అలవాటు అయిపోయింది మా బాడీకి. అందుకే మేము ఎక్కడైనా ఫుడ్ పడకపోవడం అంటూ ఉండదు అనమాట. ఏదైనా అలవాటే మాకు. రోడ్డు మీద గప్చులు ఇప్పటివరకు అలాగే ఉంది, ఫ్యూచర్ అంతా కూడా అలాగే ఉండాలని అయ్యా మీ ఆశీస్సులు కూడా. అండ్ ఇప్పుడు మేము బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అండ్ రేపు పొద్దున్న అక్కడ రూమ్ బుక్ చేస్తాం ఆల్రెడీ. వెళ్ళిన తర్వాత ఆ రూమ్ అద్భుతంగా ఉంటే మీకు ఆ రూమ్ టూర్ కూడా చూపిస్తాను ఇదే బ్లాగ్లో. మీకు సోది కొట్టనండి. దీన్ని శ్రీవన్ లాగా ఒకటే టాపిక్ని 4-5 బ్లాగులు చేసే రకం కాదు నేను. సో ఇదంతా కలిపి ఒక బ్లాగ్ చేస్తాను. రూమ్ టూర్, కిచెన్ టూర్, హాల్ టూర్, బాత్రూమ్ టూర్. మేడమంతే ఛానల్ అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారేవా విక్రమ్ ఛానల్ అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. Emotional damage. కింద చూడు కింద కమెంట్స్ ఏంటి? మేడం మీ ఫ్యామిలీని అభిమానిస్తాం అంటున్నారు. ఓకేనా? 2 ఛానల్ 2 వేరు కాదు, పేర్లు మాత్రం వేరు, మనసు మాత్రం హృదయం మాత్రం ఒకటే కదా. ఎస్. ఓకే, ఇప్పుడు మేము లేట్ చేయకుండా తినేస్తున్నాము. మీరు కూడా తింటుండండి. ఓకే. దీపా దక్కొస్తుందా? దీపం చూపెట్టు. దీపా ఇప్పుడు అర్థమైందా దాబా అంటే ఏంటో? దా బా అంటే ఏంటి తెలుసా మీనింగ్? దా అంటే దగ్గు వస్తుంది, కానీ బా అంటే బాగుంటది. అదే దాబా. దగ్గు వచ్చినా సరే ఫుడ్ బాగుండేది దాబా. డా అంటే దొబ్బులు, బా అంటే పడతాయి, దొబ్బులు పడతాయి. దొబ్బులు పడతాయని చెప్పి ఏ తెలుగు భాష లేదే. గట్లనే మాడతాం. గట్ల మాడితే గట్ల మాడతా, పడతాయని లేదు. లేదా మేము గట్లనే మాడతాం. సరే సర్లే. సో ఎస్, ఫైనల్గా మా హోటల్కి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. సో కొంచెం అలా నిద్రమత్తులో ఉన్నా. సో మా హోటల్లో ఎక్కడ దిగామో కింద పైన ఆ పైన అంతా రేపు పొద్దున్న చూపిస్తాను. ఐ మీన్ లెగ్గానే ఈవెంట్కి వెళ్ళి రాగానే, లేకపోతే ఈవెంట్కి వెళ్ళే ముందు కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ శ్రీవన్ వాళ్ళు 314 రూమ్లోకి వెళ్ళిపోయారు. మేము 315. 3 + 1 + 5 = 9 ఆ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. సో రూమ్లో ఎంటర్ అవ్వడానికి ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న రెడీ అయిన తర్వాత నా రూమ్ టూర్ కూడా చూపిస్తాను. ఐ మీన్ రూమ్ చూపిస్తాను, కింద హోటల్ చూపిస్తాను, అండ్ పైన స్విమ్మింగ్ పూల్ ఉందంటే అది చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఎస్, మొత్తానికి అక్కడ మంచి శారీ షాప్, సఖీ శారీ షాప్ ఓపెనింగ్ అయిపోయింది మంగళగిరిలో. చాలా బాగున్నాయి. మేము కూడా నిజంగానే షాపింగ్ చేసాను చాలా బట్టలు. అంటే నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ రివీల్ చేస్తాను. సర్ప్రైజ్ అంటే మరి ఏదో ఊహించుకోకండి, అలా ఏం లేదు. నాకు చాలా ఇష్టమైనది మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నెరవేరబోతుంది. సో ఆ వ్లాగ్తో నెక్స్ట్ వస్తాను. ప్లస్ మీకు ముందు మాట ఇచ్చినట్టు నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా హైదరాబాద్ మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంది కదా, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ దారిలో దాబాలు ఆగాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. ఈ లోపల మీకు మాట ఇచ్చినట్టు రూమ్ టూర్ చూపిస్తాను. కాబట్టి మేమున్న రూమ్ చాలా అద్భుతంగా ఉంది, సూపర్ అసలు. ఎస్, వచ్చేసేయండి సరదాగా. ఇదే నిన్న రాత్రి మేము పడుకొని దొల్లిన నేను, మా రాజేష్, మా శ్రీగత్ రాజేష్ ఇక్కడ పడుకున్నాం. సో యాక్చువల్గా ఈ ఒక్కరోజు కూడా ఉంటే బాగుండేది. యాక్చువల్గా మంచి సోఫా, టీపై సెటప్ అంతా బాగుంది. ముఖ్యంగా ఈ వ్యూ, ఎస్, ఫుల్ గ్రీనరీ. అమ్మో, నాకు కూడా సినిమా చిరంజీవిలో కొంచెం భయం ఉంది. అంటే ఇలా ఎత్తు చూస్తే భయం వస్తుంది, కొంచెం దూరం నుంచి ఉంటాను అనమాట. అందుకే చూడండి ఎంత బాగుందో వ్యూ, అసలు సూపర్. ఎస్, మొత్తానికి సూపర్ విజయవాడ అన్నట్టుంది. ఈ రూమ్ కూడా నాకు చాలా నచ్చింది. ఎస్, సో ఇక్కడ ల్యాంప్, ఇది రౌండ్ ల్యాంప్ షేప్లో, ఇది స్ట్రైట్ లైట్, చాలా వెరైటీగా ఉంది కదా. ఇలా నిజంగా భలే, ఇది స్టార్ హోటల్స్లో ఇదే అండి, అన్నీ డిఫరెంట్గా భలే పెడతారు. అసలు నాకు చాలా నచ్చుతుంది అసలు. ఎంత బాగుంది చూడండి లైట్. వావ్. ఎస్, సో సరదా ఇక్కడ కూర్చొని నేను రాసుకోవడానికి ఈ టేబుల్ ఇచ్చాడు.
మంచి ఎంజాయ్ చేయడానికి చిల్ అవ్వడానికి మంచి సోఫా విత్ టీపై ఇచ్చాడు. మంచి బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ టీవీ కూడా అద్భుతంగా పొద్దునంతా మాకు బోర్ కొట్టకుండా సినిమాలు చూసాను అనమాట. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రం కాబట్టి సో తెలుగు ఛాన్స్ వచ్చాయి. సో సెంట్రలైజ్ చేసి ఆబ్వియస్గా అండ్ గాజు సీసా వాటర్ మంచిదని చెప్పి 3 సీసాలు వాటర్ పెట్టారు. ఎస్ అండ్ టీ ఇవన్నీ కామన్ ఇది ఉంది. అండ్ ట్రాక్స్ ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ ఇన్స్టెంట్ లాకర్ అలానే ఇన్స్టెంట్ ఇది మన ఇస్త్రీ వేసుకోవచ్చు దీని మీద. సో ఆబ్వియస్గా స్టార్ హోటల్ అంటే మీకు చెప్పక్కర్లేదు, ఆబ్వియస్గా రూమ్ బాగుంది. అండ్ ముఖ్యంగా మనకి చాలా మనశ్శాంతి, నేను ముఖ్యంగా ఒక అరగంట గంట మనశ్శాంతిగా రోజులో ఉండేది. ఎస్ చాలా నీట్గా ఉంది. సో వాష్రూమ్ అండ్ స్నానం చేయడానికి పొద్దున అద్భుతంగా స్నానం చేశాను. యాక్చువల్గా ఎప్పుడు చేయబుద్ధి వస్తుంది కానీ మా హైదరాబాద్ బయలుదేరిపోవాలి కదా అని చెప్పి, ఎందుకంటే షవర్ ఫుల్ హాట్ వాటర్ అద్భుతంగా వస్తుంది. సో ఇది బాత్రూము అండ్ ఎవ్రీథింగ్. అండ్ బయట అంబియన్స్ ఆల్రెడీ చూపించినట్టున్నాం. ఎస్ ఇంకా వెళ్ళిపోదాం. కమాన్ రాజేష్ వెళ్ళిపోదాం. తీసేస్తున్నాను. 1 2 3 కమాన్. శివాని వచ్చేస్తాను నేను కూడా. హాయ్ చెప్పండి. శ్రీవాణి అండ్ నీపా పక్క రూమ్లో ఉన్నారన్నమాట. 315 వాళ్ళది, సారీ 314 వాళ్ళది, మరి 315 ఇక్కడ నేను వచ్చేస్తున్నాం. చలో రాజేష్. కమాన్ వచ్చేసే కింద లాబీ బాగుంటుంది చూపిస్తాను. కమాన్ నీపా రీల్ చేస్తుంది. ఓకేవా? ముందుకు వస్తావా? కనపట్లేదు సరిగ్గా అక్కడ. 3 to 1 టైమర్ పెట్టావా? 3 2 1. మన ఇద్దరు కూడా ఒక డ్యాన్స్ చేద్దాం. రీల్ ఏమైనా ఉందా నీకు ఏమన్నా? నువ్వు మళ్ళీ ఆ క్లాసికల్ ఆ భంగిమలు అలాంటివి ఏం చూపించుకో. ఇది ఓకే చూడండి. నేను అంతే, సింగిల్ టేక్ ఇంకా అక్కర్లేదు. అందం ఇంక వెళ్ళిపోదాం అని. మా రాజేష్ తీస్తాడు. సరే నిజంగా ఇవి చూస్తుంటే నిజంగానే నాకు కూడా చిన్నప్పుడు చాలా భయం అనమాట. అంటే లో చూసి పైకి వెళ్తుందంటమ్మా, కిందకి వెళ్ళాలి. నువ్వు పైన ఎక్కావా? సో సారీ. ఎందుకు 7th floor వెళ్ళిందండి. నువ్వు తెలుగు రాదా? నో తెలుగు. వాట్ ఈస్ దిస్? ఈయన ఆంధ్రప్రదేశ్ నో తెలుగు, తెలంగాణ నో తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేటోళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకోకపోతే ఇంకేంటబ్బా ఉద్యోగాలు అని చెప్పి. కాదు నిజంగా ఇదే వద్దులు మళ్ళీ. అయ్యో మనం ఆర్టిస్టులు వేరు, మనం వీఆర్ గ్లోబల్ ఆర్టిస్టులు అబ్బా. ఈరోజు మన తెలుగు సినిమా ఆస్కర్ అవార్డు కొట్టిందంటే ఇండియా అంతా గర్వపడుతుంది కదా. నేను ఎంప్లాయీస్ అంటున్నా. ఇలాంటి ఎంప్లాయీస్ హోటల్స్లో కూడా మన భాష టమాటా పప్పు ఉందంటే క్యా అంటారు వాళ్ళు. టమాటా పప్పు క్యా అంటే అంటారు. ఏంటండి ఇది హోటల్లో కూడా ఆ ఉద్యోగాల్లో మా తెలుగు ప్రజలకు ఇవ్వచ్చు కదా, తెలంగాణలో మా ఆంధ్ర వాళ్ళకు. సో ఎస్ మొత్తానికి ఇంకా బయలుదేరిపోతున్నాము. అండ్ ఇక్కడ చిల్ అవుదామని చెప్పి ఇక్కడ వచ్చేటికి వెళ్తున్నాము. వీలుంటే అది కూడా చూపిస్తాను. ఇంక నోవెటల్ లోపలైతే తీనియట్లేదు. చలో కమాన్.